జిల్లాల పునర్విభజన పేరుతో హుస్నాబాద్ని తీసుకువెళ్లి కరీంనగర్లో కలిపితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సతీష్ కుమార్ శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 4వ వార్డులో కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఇంటింటికి కరపత్రం ఇస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరి లాభం కోసం హుస్నాబాద్ని తీసుకువెళ్లి కరీంనగర్లో కలుపుకుంటున్నామనుకుంటున్నారని సతీష్ కుమార్ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో ఏమీ నడవడం లేదని, కరీంనగర్ జిల్లాలో కలుపుకుంటే తనది నడుస్తుందేమోనని మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో కలుపుతామంటున్నారని ఆరోపించారు. హుస్నాబాద్ ప్రజలందరూ సిద్దిపేట జిల్లాలో ఉండడం పట్ల సంతోషపడుతున్నారన్నారు. మంత్రి దగ్గర ఉన్న ఒకరిద్దరు తప్ప ఎవరూ కూడా హుస్నాబాద్ని తీసుకువెళ్లి కరీంనగర్లో కలుపుమని మాట్లాడడం లేదన్నారు. హుస్నాబాద్ని చాలా అభివృద్ధి చేస్తున్నా అని మాట్లాడుతున్న మంత్రి ఎంతవరకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్కు తీసుకొచ్చిన అభివృద్ధి పనులన్నీ బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే మంజూరయ్యాయని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే హుస్నాబాద్కి ఆర్డీఓ, ఏసీపీ ఆఫీస్ తీసుకొచ్చామన్నారు. ఎమ్మెల్యే లెక్క మంత్రి గారు లెక్క ఉన్న పొన్నం ప్రభాకర్ గారు మొన్న మాట్లాడుకుంటూ చాలా అభివృద్ధి చేసిన, రింగ్ రోడ్ పట్టుకొస్తున్నా, ఇంకేదో తీసుకొస్తున్నా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకైతే ఏమీ కూడా ఆయన తీసుకొచ్చింది ఏం లేదు. ఇవాళ సిద్దిపేట నుంచి హన్మకొండ తీసుకొచ్చిన హైవే కూడా బీఆర్ఎస్ పార్టీనే పట్టుకొచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి వెళ్ళి హన్మకొండ రోడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమయంలో కూడా జరిగింది. గౌరవ మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు దానికోసం ప్రయత్నం చేసిన కూడా మనందరికీ తెలిసిందే. అది కూడా చెప్తున్నాం. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏమని మాట్లాడిందంటే, శాస్త్రీయంగా ఈ హుస్నాబాద్ని మనము సిద్దిపేటలో కలపలేదు, అశాస్త్రీయంగా జరిగింది అని మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఎప్పుడైతే హుస్నాబాద్ని సిద్దిపేటలో కలపాలి ఈ 3 మండలాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో, ఆ సమయంలో కూడా ఎంఆర్ఓ వాళ్ళతో చెప్పి ప్రతి ఊర్లో కూడా ఒక గ్రామ సభ అరేంజ్ చేసి వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా ఇవాళ హుస్నాబాదు, కోయడ, అక్కనపేట ఈ 3 మండలాలు కూడా సిద్దిపేటలో కలపడం జరిగింది. మరి అశాస్త్రీయంగా మాట్లాడిన వ్యక్తికి ఆ సంగతి తెలియదా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఇదే కాకుండా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ దగ్గర టెంట్ వేసి మాకు ఆర్డీఓ ఆఫీస్ కావాలి, ఏసీపీ ఆఫీస్ కావాలి, మాకు ఇంకేదో కావాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ రోజు నేనే స్వయంగా అప్పుడే ఎమ్మెల్యే అయినా 2 నెలలు కూడా కాలే అప్పటి వరకు. మరి ఆ రోజు చాలా పెద్ద ఇక్కడ డాటా చేస్తుంటే నేనే స్వయంగా వాళ్ళు టెంట్ హౌస్ పోయి హామీలు ఇచ్చడం జరిగింది. వారి గౌరవ ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకెళ్ళి మరి తప్పకుండా ఆర్డీఓ కానివ్వండి, ఏసీపీ ఆఫీస్ కానీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఇవాళ ఆర్డీఓ ఆఫీసు, ఏసీపీ ఆఫీసు, ఈ ఆఫీసులు, అదేవిధంగా మనకు ఇవాళ పెద్ద భవనాలు కూడా కట్టించడం జరిగింది. మనకు ఐఓసీ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇదే కాకుండా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం. ఐఓసీ మీరు అక్కడ కట్టిండ్రు, దూరం కట్టిండ్రు, పాలిటెక్నిక్ కాలేజ్ దూరం కట్టిండ్రు, ఇక్కడ నియర్ బై కడితే బాగుండు కదా, పాత ఎంఆర్ఓ ఆఫీస్లో కడితే బాగుండు కదా అని మాట్లాడడం జరిగింది. ఆయన ఎట్లా మాట్లాడడం నాకైతే అర్థం కాలేదు. ఒక మంత్రి, రాష్ట్ర మంత్రి లెక్క ఉండడం ఎట్లా మాట్లాడడం నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఐఓసీ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో అది 2 ఎకరాలలో వస్తుంది. ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ఏరియా, ఇక్కడున్న పాత ఎంఆర్ఓ ఆఫీస్ ఎంతలో ఉన్నదో ఒకసారి తెలుసుకోవాలి. ఎంత పెద్ద భవనం తీసుకొచ్చాం మనం, ఎంతలో ఉన్నది తెలుసుకోవాలి. అంత ఏరియా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నదంటే లేదు. నేను ఒకటే మాట మాట్లాడతాను, 250 పడక గదుల హాస్పిటల్ మీరు పట్టుకొచ్చింది, సంతోషం. అది మరి హుస్నాబాద్లో కూడా ఉన్న హాస్పిటల్ కూలగొట్టి ఎందుకు కట్టాలి? మరి జాగానికి అవైలబుల్ ఉన్నది ఉంటే ఉన్న జాగాలు ఎక్కడో దగ్గర కట్టచ్చు కదా, మీరు ఎందుకు కట్టలేదు? మీరు దానికి మాత్రం జవాబు లేదు. రెండోది ఏంటంటే, ఎవరి లాభం కోసం మీరు తీసుకుపోయి మళ్ళీ కరీంనగర్ కలుపుతానంటే నాకైతే అర్థమైంది. మాకు అర్థమైంది మాత్రం ఒకటే, మీకు మీ యొక్క ఏదైనా కానీ సిద్దిపేట జిల్లాలో మీరు ఏం నడుస్తలేదు కాబట్టి కరీంనగర్ పోతే కరీంనగర్లో నడుచుకోవచ్చు, నాకు ప్రాముఖ్యత పెరుగుకోవచ్చు చెప్పి సబ్జెక్ట్ తప్ప ఇక్కడ నాకైతే ఏం కనబడుతుంది. ప్రజలందరూ కూడా సిద్దిపేటలో ఉన్నందుకు సంతోషపడుతున్నారు. ఎవరు కూడా హుస్నాబాద్ తీసుకుపోయి మళ్ళీ కరీంనగర్ కలపాలని చెప్పి ఇష్టపడి మాట్లాడలేదు. కేవలం మీ దగ్గర అటు ఇటు ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు తెలియకుండా. ఒకవేళ కనుక మీరు మళ్ళా జిల్లాలో పునర్విభజన చేసుకుంటూ ఇది హుస్నాబాద్ తీసుకుపోయి మేము సిద్దిపేట మన కరీంనగర్ కలుపుతాము, లేకపోతే అక్కడ మన ఇటున్న ఎల్లుగుర్తి బీందర్పల్లి కూడా తీసుకుపోయి కరీంనగర్ కలుపుతాం, మాత్రం పెద్ద ఉద్యమం చేయబోతున్నాం ఖచ్చితంగా. ఇది మొదలై చెప్తున్నాం. మీకు మీరు ఆలోచించుకోవాలి.
ఇటువంటి మాటలు ఇంకోసారి మీరు మాట్లాడొద్దని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.